నమస్తే, వెల్కమ్ టు అనంత టీవీ. నేను మీ అర్జున్. ఈరోజు మనతో పాటు మన స్టూడియోలో ఉన్నారు AWS సర్టిఫైడ్ క్లౌడ్ ప్రాక్టీషనర్, నాస్కమ్ AWS సర్టిఫైడ్ సీనియర్ ఐటీ ప్రొఫెషనల్ మాధవ్ గారు. 12 years ఎక్స్పీరియన్స్. ఐటీకి సంబంధించిన ఒక ఇష్యూ ప్రెజెంట్ అయితే నడుస్తుంది. దాని గురించి మనతో పాటు డిస్కస్ చేయడానికి మన స్టూడియోకి వచ్చారు. నమస్తే సార్. నమస్తే అండి, థ్యాంక్స్ ఫర్ హ్యావింగ్ మీ హియర్. సార్, ఇప్పుడు మనకి ఇష్యూ తెలుస్తుంది, ఈ సబ్జెక్టు ఐటీ ఎంప్లాయీస్కి వర్కింగ్ అవర్స్ 14 hours వర్క్ చేయాలి పర్ డే అని చెప్పి ఒకటి మన ప్రపోజల్ వచ్చింది. సో మీరు కూడా ఒక ఐటీ సీనియర్ ఎంప్లాయీ కాబట్టి, సో దాని మీద మీ అభిప్రాయం ఏంటి? యా, సో కమింగ్ టు మై సెల్ఫ్, లైక్ మీరు చెప్పినట్టుగా AWS సర్టిఫైడ్ క్లౌడ్ ప్రాక్టీషనర్ అండి. ఐ వర్క్ ఫర్ వన్ ఆఫ్ ద లార్జెస్ట్ కార్పొరేట్ కంపెనీ. సో మీకు చూపించినట్టుగా ఐ ప్రొవైడెడ్ మై ఆల్ సర్టిఫికేషన్స్ అండ్ ఎవ్రీథింగ్ ఐ హ్యావ్ ప్రొవైడెడ్ దే. సో టు కమింగ్ టు ద టాపిక్, ఈ 14 hours వర్కింగ్ అనేది సో లిటరలీ మన భాషలో మనం మాట్లాడుకోవాలంటే ఇట్ శ్రమ దోపిడీ అండి. ఎందుకంటే ఇప్పుడు మనకి చూస్తుంటే 14 hours అనేది మనకి ఇట్స్ నాట్ ఏ ఈజీ థింగ్, బికాస్ మనకి ఒక బ్యాలెన్స్డ్ లైఫ్ అనేది డిస్టర్బ్ అవుతుంది. సో ఇటు పర్సనల్గా ప్రొఫెషనల్గా ఉండే లైఫ్ ఖచ్చితంగా డిస్టర్బ్ అవుతుంది. ఎందుకంటే ఏదైనా కానీ బ్యాలెన్స్డ్గా ఉంటేనే అది చాలా హెల్తీగా ఉంటుంది, సస్టైనబిలిటీ ఉంటుంది. ఇప్పుడు ఒక్కసారిగా నీకు ప్రొఫెషనల్ లైఫ్ మీద ఇంకొక అవర్స్ తీసుకుని ఇక్కడ ఇలా వేసేస్తే, సో అది 14 కాదు, ఇంకా ఆల్మోస్ట్ మనకి ఏమవుతుందంటే కంప్లీట్లీ ఇది డిస్టర్బ్ అయిపోతుంది. సో ఇప్పుడు మనకి రెగ్యులర్గా 48 hours ఉన్న దాన్ని 70 hours తీసుకెళ్ళాలని చూస్తూ ఉన్నారు. సో ఇట్ ఈస్ నాట్ ఎట్ ఆల్ వెల్కమింగ్ థింగ్. ఎందుకంటే బీయింగ్ అన్ ఐటీ ప్రొఫెషనల్, ప్రతి ఒక్కరు వర్క్ చేసేది ఫ్యామిలీ కోసం అండ్ మన సస్టైనబిలిటీ కోసం. ప్రతి ఎంప్లాయీకి కూడా ఆశ ఉంటుంది, వాళ్ళకి ఒక పర్సనల్ లైఫ్ ఉంటుంది. సో ఎప్పుడైతే వాళ్ళ పర్సనల్ లైఫ్ని కూడా మనం గ్రాప్ చేస్తామో ఖచ్చితంగా అది వర్క్ మీద, లాంగ్ టర్మ్ వర్క్ ప్రాజెక్ట్ మీద కూడా ఖచ్చితంగా ఇంపాక్ట్ అయితే చూపిస్తుంది. సార్, ఇప్పుడు ఈ 14 hours ఏదైతే వర్కింగ్ అవర్స్ పెంచారో, ఇలా పెంచడం వల్ల ఎంప్లాయీస్ కి ఎలాంటి రిస్క్స్ ఉండొచ్చు సార్? యా, గుడ్ క్వశ్చన్ అండి. ఎందుకంటే ప్రతి ఒక్క ఎంప్లాయీకి అక్కడ నుంచి మనం ఈ రోజున వర్క్ ఫ్రమ్ హోమ్ నుంచి చిన్నగా మన రెగ్యులర్ వర్క్ మోడ్కి వచ్చేస్తూ ఉన్నాము. సో twice a week, thrice a week లాగిన్ అని చెప్పేసి వస్తూ ఉంది. సో ఇప్పుడు మన ఎంప్లాయీకి మన ఇంటి దగ్గర నుంచి ఆఫీస్కి రీచ్ అవడానికి ఇప్పుడు మేజర్ సిటీస్లో 2 నుంచి 3 hours ట్రాఫిక్లోనే పోతుంది పర్ డేకి. సో ఎంత ట్రాఫిక్ జామ్స్ ఉంటుందో మీరు కూడా ఎక్స్పీరియన్స్ చేస్తున్నారు, హైదరాబాద్లో కావచ్చు, బెంగళూరులో కావచ్చు, మేజర్ సిటీస్లో. సో ఈ ట్రాఫిక్ జామ్ని చేస్తూ ప్లస్ అక్కడ మనకి యావరేజ్ అవర్స్ని రోజు 14 hours, అంటే మనకి ఇప్పుడు ఉన్న రెగ్యులర్ 48 hours కాకుండా 70 hours పర్ వీక్ మెయింటైన్ చేయటం అండ్ రోజుకి ఇక్కడ ఉన్న వాటిని ప్లస్ 2 hours ఎక్స్ట్రాగా ఓటీ చేయటం అనేది ఇట్స్ హైలీ అంటే లాంగ్ టర్మ్ లాగా ఖచ్చితంగా సస్టైనబుల్ కాదు. ఇట్స్ నాట్ ఎ వెల్కమింగ్ థింగ్, బికాస్ ప్రతి ఒక్క ఎంప్లాయీకి కూర్చొని ఉండటం వల్ల ఇన్సోమియా, వెయిట్ పుట్ ఆన్ అవుతుంది, హార్ట్ డిసీజ్ ఇంక్రీజ్ అయ్యే రేట్ ఉంది, సో మెనీ యొక్క అంటే అనారోగ్యాలకి ఒక పుట్టలాగా తయారయ్యే పరిస్థితి ఖచ్చితంగా ఉంది. ఎందుకంటే మనం అలాగే కూర్చొని వర్క్ చేస్తూ ఉంటాం. దీనివల్ల మనకు బ్యాక్ పెయిన్ కావచ్చు, ఆర్థోపెడిక్ డిసీజెస్ కావచ్చు, అండ్ ప్రతిదీ కూడా అండ్ ఫ్రస్ట్రేషన్ మేజర్గా ఇప్పుడు చూస్తుంటే ప్రతి ఒక్క ఎంప్లాయీలో ఫ్రస్ట్రేషన్, ఒక పక్క భయం ఉంటుంది. అంటే మనకి ఏంటంటే ప్రతి ఒక్క ఎంప్లాయీ వర్క్ చేసేది నెలాఖరున పడే ఒక మెసేజ్ క్రియేటెడ్ థింగ్ అనే ఒక మెసేజ్ కోసం వర్క్ చేస్తూ ఉంటాం. సో ప్రతి ఎంప్లాయీ ఆ శాలరీ కోసం. సో బట్ ఈ శాలరీని ఒక ముందుగా పెట్టి నడిపిస్తూ ఉన్నప్పుడు మనకి ఖచ్చితంగా ఆ బ్యాలెన్స్ కోల్పోతూ ఉన్నారు అండ్ ఫ్యామిలీతో ఉండే రిలేషన్స్ అనేది దెబ్బతింటూ ఉన్నాయి. సో దీనివల్ల పర్సనల్ లైఫ్ కూడా ఇంపాక్ట్ అయ్యే ప్రమాదం ఉంది. ఖచ్చితంగా అండి, మన కల్చర్ మీద ఇంపాక్ట్ ఖచ్చితంగా చూస్తుంది. ఇది ఒక్కదాని మీద కాదు. ఎందుకంటే ఈ రోజున ఐటీ ఎంప్లాయీస్ అనే వాళ్ళు దే ఆర్ నాట్ ద స్మాల్ థింగ్, దే ఆర్ ద హైయెస్ట్ ట్యాక్స్ పేస్ అనుకోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు ఈ రోజు మనం చూస్తున్నాం, నిన్న మన బడ్జెట్ సమావేశాల్లో కూడా ప్రతి ఒక్క 10 to 12 lakhs 15% ఆఫ్ ద ట్యాక్స్ స్లాబ్ అనేది మనం చూస్తూ ఉన్నాం. సో ఇంత హైయెస్ట్ ట్యాక్స్ పేయర్స్ ఉన్నారు కాబట్టి, అండ్ ఇక్కడ మనం చూస్తూ ఉంటాం ఇంకా 24 lakhs ప్యాకేజ్, 30 lakhs ప్యాకేజ్. ఈ ప్యాకేజ్ అనేది LPA కనపడుతూ ఉంటుంది, బట్ ఇదంతా ట్యాక్స్లోకి పోతుంది, నెలాఖరు వచ్చి EMIస్లోకి పోతుంది. ఇది ఎలా ఉంటుంది, క్షణం తీరిక ఉండదు, దమ్మిడి ఆదాయం ఉన్నదు అనే కైండ్ ఆఫ్ పోతుంది. బట్ దీనిలో ప్రతి ఎంప్లాయీ కూడా ప్యాషనేట్గా ఐటీ ప్రొఫెషన్ తీసుకున్న వాళ్ళు చాలా తక్కువ మంది, అరుదండి. అంటే ఖచ్చితంగా ఫ్యామిలీ కోసము లేదా మన నెల సంపాదన కోసము వర్క్ చేసే వాళ్ళు ఎక్కువ ఉంటారు, బట్ ఇది ప్యాషనేట్గా చేసే వాళ్ళు చాలా తక్కువ, అరుదుగా ఉంటారు. ఇప్పుడు దీనికి తోడుగా మనకి ఎక్స్ట్రా అడిషనల్ అవర్స్ పెట్టే కొద్దీ చాలా బర్డెన్ అవుతూ ఉంటుంది. ఆ బర్డెన్ అనేది ఇంపాక్టబుల్ అనేది ఎసెన్షియల్గా మనకి ఒక పర్సనల్ లైఫ్ని ఇంబ్యాలెన్స్ చేస్తూ ఉంటుంది. సో ద బ్యాలెన్స్ బిట్వీన్ ద పర్సనల్ లైఫ్ అండ్ ప్రొఫెషనల్ లైఫ్ కంప్లీట్లీ అది డిస్టర్బ్ అవుతుంది. సార్, ఇంకో డౌట్ ఏంటంటే, ఇప్పుడు ఈ ఎంప్లాయీకి సపోజ్ ఒక ఎంప్లాయీ, ఇప్పుడు మీరే ఉన్నారు, అవును, 9 hours మీకు వర్కింగ్ అవర్స్ ఉంది పర్ డే, రైట్.
సో 14 అవర్స్ పెంచుతున్నారు. సపోజ్ మీరు కంపెనీ మంచి శాలరీ, ఫ్యామిలీ కోసం మీరు విల్లింగ్ అవ్వచ్చు. సో వాట్ అబౌట్ యువర్ శాలరీ, అంటే మీ శాలరీ ఇంక్రీజ్ చేసే అవకాశాలు ఉన్నాయా సార్? ఎస్. సో ఇందులో మనకి డిఫరెంట్ టైప్స్ ఉంటుందండి. అంటే ఏంటంటే ఇప్పుడు రెగ్యులర్గా ఏదైతే ఆర్గనైజేషన్లో ఉన్నారో ఆ ఆర్గనైజేషన్లో మనకి ఫినాన్షియల్ ఇయర్లో వచ్చే హైక్ ఏదైతే ఉంటుందో అది చాలా నెగోషియబుల్గా ఉంటుంది, చాలా తక్కువగా ఉంటుంది, నాట్ సాటిస్ఫైడ్. అక్కడే ఉండి వర్క్ చేసే ఎంప్లాయీ ఖచ్చితంగా సాటిస్ఫైడ్ హైక్ అయితే ఖచ్చితంగా ఉండదు. బట్ ఒకవేళ వచ్చినా కానీ మనకి మంత్లీ క్వార్టర్లీ ఉంటుంది. సో పర్ఫార్మెన్స్ బోనస్ అంటాము. ఆ పర్ఫార్మెన్స్ బోనస్లో వాళ్ళకి ఎంప్లాయీకి ఇచ్చే శాలరీలో నుంచి వాళ్ళకి ఒక రేటింగ్ ఇవ్వటము, దాని నుంచి డిడక్షన్స్ ఇవ్వటం ఉంటుంది. ఇక్కడ వర్క్ పెరుగుతుంది కానీ శాలరీ ఖచ్చితంగా పెరగట్లేదండి. సో ఆ బ్యాలెన్స్ అనేది ఖచ్చితంగా ఏమవుతుందంటే ఉల్టా ఉంటుంది. సో అది మనకి వర్క్ పెరుగుతుంది, శాలరీ అక్కడే ఉంటుంది. సో దానివల్ల మనకి ఏంటంటే ఆ కైండ్ ఆఫ్ థింగ్. ఇప్పుడు ఓటీ కింద 3 hours పెంచుతున్నారు, బట్ మనకి ఆ ఎక్స్ట్రా ఏదైతే ఉందో అమౌంట్ అనేది దాని గురించి ఎవరు మాట్లాడట్లేదు. సార్ ఇంకో డౌట్ ఏంటంటే ఇప్పుడు ఈ ఐటీ ఎంప్లాయీస్ వర్క్ ఫ్రమ్ హోమ్ ఉన్నారు, కంపెనీస్ వెళ్ళి వర్క్ చేసే వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు సపోజ్ జెంట్స్ అనుకోండి, ఒక టైమింగ్ ఉంటుంది, సపోజ్ అలా 14 hours వర్క్ చేయడానికి సిద్ధంగా ఉన్నా, రైట్, స్త్రీలు ముఖ్యంగా లేడీస్ కూడా వర్క్ చేస్తున్నారు. కరెక్ట్. సో ఇప్పుడు 14 hours కానీ చేస్తే వాళ్ళ టైమింగ్స్, ప్రెసెంట్ టైమింగ్స్ ఎలా ఉన్నాయి? ఈ 14 hours పెడితే టైమింగ్స్ ఎలా చేంజెస్ చేయడానికి అవకాశం ఉంది సార్? ఈ 14 hours కానీ లేడీస్కి నిజంగా చూస్తే తర్వాత తరాలు అనేది ఖచ్చితంగా అంతరించిపోతాయండి. ఈ రోజున మనం చూస్తూ ఉంటే 30 ఏళ్ళు 40 ఏళ్ళు వచ్చినా కానీ సంతాన ప్రాప్తి లేని వాళ్ళు చాలా మంది ఉన్నారు. మొన్న మనకి చిలుకూరు బాలాజీలో సంతానం లేని వాళ్ళకి ఇది ఇస్తున్నారని చెప్తే మొత్తం ఎక్కడెక్కడ 15 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ అయింది. ఐటీ ఎంప్లాయీస్ అయినా అందరూ దే ఆర్ మేజర్ థింగ్. ఎందుకంటే ఈరోజు మనం చూస్తూ ఉంటే దే ఆర్ కంప్లీట్లీ ఆఫీస్కి పరిమితం అవటం, ఈ వర్క్ మీద, ఈ వర్క్ ఫ్రస్ట్రేషన్లో ఉండిపోవటం, దీని మీద అంటే పర్సనల్ లైఫ్ మీద ఫోకస్ చేసే టైం ఓన్లీ వీకెండ్స్కి మాత్రమే పరిమితం అయిపోయింది. సో ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తాం, సాటర్డే సండేని ఏదైతే మనకి వర్కింగ్ డేస్ ఎలా ఉంటుందంటే మండే నుంచి మనకి ఫ్రైడే వరకు ఉంటుంది. సో యాక్చువల్గా సాటర్డే రోజు మనకి పెట్టకుండా అక్కడ ఉండే ఆ 2 hours తీసుకొని ఈ రిమైనింగ్ వర్కింగ్ డేస్ డిస్ట్రిబ్యూట్ చేస్తున్నట్టుగా కనబడుతుంది. సో ఇది అనేది కంప్లీట్లీ ఇట్ ఇస్ నాట్ వెల్కమింగ్ థింగ్, ఇట్స్ అలార్మింగ్ సిచ్యువేషన్. సో దీనిపైన నాస్కామ్ ఏం చెప్తుంది సార్? సో నాస్కామ్ కూడా చెప్తుంది ఏంటంటే ఇప్పుడు మనకి ఏదైతే కర్ణాటకలో మేజర్ ప్రపోజల్ వచ్చిందో, సో దర్ కంప్లీట్లీ అగైనెస్ట్ టు దట్. అండ్ వీళ్ళకి ఒక ప్రపోజల్ అనేది డాక్యుమెంటేషన్ రూపంలో రాలేదు. సో ఒకవేళ వచ్చినా కానీ దీన్ని మేము స్వాగతించట్లేదు అని చెప్పేసి నాస్కామ్ క్లియర్గా మెన్షన్ చేస్తుంది. బట్ ఈ నాస్కామ్ కావచ్చు, ఈ లేబర్ ఇది కావచ్చు, ఇవన్నీ కూడా మనకి ఏమవుతుందంటే నామకే వస్తాయి, పేరుకి మాత్రమే పరిమితమైంది సార్. బట్ ఎందుకంటే ఐటీ ఎంప్లాయీస్ తరపున అడగటానికి ఎవరు లేరు. ఇప్పుడు ఖచ్చితంగా ఏంటంటే వాళ్ళకి లే ఆఫ్స్ లేదా మనకి ఫైర్ చేస్తారన్న భయంతో ఎవరు కూడా నోరు విప్పలేని పరిస్థితి. కడుపు చించుకుంటే కాలువేం పడుతుందని చెప్పేసి, లేదా జాబ్ పోతే నెల వచ్చే ఈఎంఐలు కట్టలేము, రోడ్డును పడతామని బిక్కు ఎవరు ఏమి మాట్లాడలేక, ఇటు ఫ్రస్ట్రేషన్ భరించలేక, సో చాలా లైఫ్ అనేది చాలా క్రిటికల్ సిచ్యువేషన్లోకి ఐటీ ఎంప్లాయీస్ వెళ్తుంది అనేది ఖచ్చితంగా అది వాస్తవం, ఎవరు వద్దన్నా కానీ అది వాస్తవం. సో దీనివల్ల మనకేమవుతుంది, నాస్కామ్ కావచ్చు, లేబర్ ఆర్గనైజేషన్స్ కావచ్చు, వీటి మీద ఖచ్చితంగా ఫైట్ చేయాల్సిన సందర్భం ఇది అవసరం ఉంది. అసలు ఈ 14 వర్కింగ్ అవర్స్ పెంచాలి అని ప్రపోజల్ తీసుకొచ్చింది ఎవరు సార్? అంటే ఇది యాక్చువల్గా ప్రస్తుతం అయితే గవర్నమెంట్, కర్ణాటక గవర్నమెంట్ తీసుకొచ్చిందండి. బట్ ఇనిషియల్గా చూస్తే మనకి ఇన్ఫోసిస్ నారాయణమూర్తి గారు ఒక 2-3 quarters ముందు ఒక ప్రపోజల్ పెట్టారు. సో ఇప్పుడు ఏదైతే ఎంప్లాయీస్ చేస్తున్నారో అది సరిపోదు, ఇంకా ముందుకు వెళ్ళాలి అనేసి. బట్ అప్పుడున్న సిచ్యువేషన్ అంటే పాండమిక్ సిచ్యువేషన్ సార్. సో వర్క్ ఫ్రమ్ హోమ్లో వర్క్ చేస్తూ ఉన్నాము. అప్పుడు మనకి ఎలా ఉండేదంటే లేవటం, ల్యాప్టాప్ ముందు పట్టుకోవటం, తర్వాత అన్ని అక్కడికే వస్తూ ఉండేది. ఇంట్లో హోమ్ టౌన్స్కి పరిమితమై అక్కడే వర్క్ చేస్తూ ఉన్నాం. సో అప్పుడు మేము వర్క్ చేసింది కూడా 14 hours per day చేసాము. 14 hours per week, 14 hours per day చేసాం, 70 hours per week చేసాము. సో అప్పుడు మనకి ఏంటంటే నడిచింది. బట్ ఇప్పుడు ఏమవుతుందంటే దే ఆర్ కాలింగ్ బ్యాక్. సో మనకేమవుతుంది, కైండ్ ఆఫ్ రిటర్న్ టు ఆఫీస్ అనేది వస్తూ ఉంది. సో అండ్ కొన్ని ఆర్గనైజేషన్స్ ఏం చేస్తుంది అంటే ఖచ్చితంగా ఇన్ అవర్స్ లాగిన్ ఉంటేనే దే ఆర్ ఎలిజిబుల్ ఫర్ ద ప్రమోషన్స్, దే ఆర్ పేస్ కావచ్చు, వీటన్నిటికీ కొన్ని రిస్ట్రిక్షన్స్ పెడుతూ ఉన్నాయి. ఇప్పుడు మన ఆఫీస్కి రిటర్న్ వచ్చిన తర్వాత ఇప్పుడున్న సిటీస్లో నుంచి మన ఆఫీస్కి వెళ్ళటానికే ట్రాఫిక్లో ఇంత టైం పోతుంది. బట్ మళ్ళీ ఈ యావరేజ్ అవర్స్ని ఇన్ని మెయింటైన్ చేయాలి మ్యాండేటరీ పెడితే, బట్ ఇది మళ్ళీ ఒక మూలిగే నక్క మీద తాటికి పడ్డట్టు అవుతుంది సార్ ఖచ్చితంగా. సో దీనిపైన రేవంత్ రెడ్డి, మన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారి కన్సర్న్ ఏంటి సార్ అసలు? యాక్చువల్గా చూస్తే మనకి గత ప్రభుత్వంలో ఐటీ మినిస్టర్ మనకి కేటీ రామారావు గారు ఉన్నప్పుడు చాలా ఇనిషియేటివ్స్ తీసుకొచ్చారండి. అండ్ అమెజాన్ డేటా సెంటర్ కావచ్చు, మైక్రోసాఫ్ట్ సంబంధించిన ప్రాజెక్ట్స్ కావచ్చు, చాలా దే హ్యావ్ వెంట్ టు అబ్రాడ్ అండ్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి అక్కడ నుంచి మనకి ప్రాజెక్ట్స్, ఇన్వెస్ట్మెంట్స్ తీసుకొచ్చారు. అండ్ ఐటీ ఎంప్లాయీస్ తరఫున చాలా ఇది కృషి చేశారు. బట్ ఇప్పుడున్న ప్రభుత్వంలో మనకి అంతగా కనిపించట్లేదు డెవలప్మెంట్ అనేది కావచ్చు, లేదా ఐటీ ఎంప్లాయీస్ తరఫున. ఎందుకంటే ఐటీ ఎంప్లాయీస్ అనేది దే ఆర్ పేయింగ్ ద ట్యాక్సెస్, ఊరికనే కాదు కదా. సో ఇప్పుడు మనకి రెవెన్యూ అనేది జనరేట్ అవుతుంది. సో రెవెన్యూ జనరేట్ అవుతున్నప్పుడు దానికి తగ్గ స్కిల్ డెవలప్మెంట్ కావచ్చు, వీటికి సంబంధించిన కృషి కొంచెం ఉంటే ఇంకా బాగుంటుంది. గవర్నమెంట్ నుంచి ఇప్పుడు మనం చూస్తున్నాం, హైదరాబాద్లో 10 తర్వాత బయట కనపడితే కర్రలు తీసుకొని కొడుతున్నారు.
అది ఆ కైండ్ ఆఫ్ థింగ్ నిజం. అంటే ఇట్ ఈస్ మెయింటైనింగ్ దట్. వీటి వల్ల మనకి అంటే ఐటీ ఎంప్లాయీస్కి కూడా కొంచెం వీళ్ళని చేసి ఇలా రిస్ట్రిక్షన్స్ని పెట్టకుండా ఎంప్లాయీస్కి కొంచెం ఇనిషియేటివ్గా చేస్తూ ఉంటే బెటర్. ఎందుకంటే లాస్ట్ టైం మేము కేటీ రామారావు గారికి ఒక ట్వీట్ పెట్టామండి. కొన్ని ఆర్గనైజేషన్స్ మనం వాళ్ళ కంపెనీలు పనిచేయడానికి వెళ్తున్నప్పుడు కూడా అక్కడ వాళ్ళు పార్కింగ్ ఫీజెస్ కలెక్ట్ చేస్తున్నారు అని చెప్పేసి మేము విత్ పే స్లిప్స్తో సహా విత్ ప్రూఫ్స్ అవన్నీ అటాచ్ చేసి కేటీ రామారావు గారిని ట్యాగ్ చేసి వీ హ్యావ్ ఇనిషియేటెడ్ దట్. విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ అవర్స్లోని అక్కడ నుంచి రెస్పాన్స్ వచ్చింది. ఇప్పుడు మీ దగ్గరికి వర్క్ చేయడానికి వచ్చినప్పుడు మీరు ఎందుకు పార్కింగ్ ఫీజ్ మనం మాల్కు పోతున్నామా లేదా సినిమా చూడడానికి పోతున్నామా, వర్కింగ్ చేయడానికి వస్తున్నాం. ఆ వర్క్ చేయడానికి వచ్చినప్పుడు పార్క్ ఫీజ్ కలెక్ట్ చేయడము, పార్కింగ్ ఫీజెస్ కావచ్చు, ఇంకా ఎంప్లాయీ కేర్ సెంటర్ కావచ్చు, ఇలా ఇవి చేయటం అనేది కరెక్ట్ కాదని చెప్పడం, అది ఇనిషియేటివ్ తీసుకున్నారు. అలాగే మన రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం కావచ్చు లేదా ఇక్కడ ఉన్న ప్రభుత్వాలు కూడా ఖచ్చితంగా ఎంప్లాయీ ఫేవరబుల్గా ఉండాలి. ఎందుకంటే ఎంప్లాయీ ద ట్యాక్స్ పేయర్స్. ఖచ్చితంగా మనం కాదనట్లేదు, అంటే ఐ రెస్పెక్ట్ మై వర్క్. ఈ రోజున ఆ వర్క్ లేకపోతే మనకి 4,000 ఈ 5,000 మనకి నోట్లోకి పోవు. మనకి ఏదైతే ఫుడ్ పెడుతుందో దాన్ని ఖచ్చితంగా రెస్పెక్ట్ చేస్తాం. బట్ మనకి ఒక లైఫ్ ఉంటుంది కదా, మనకి కొన్ని ఆశలు ఉంటాయి కదా, మనకి ఒక ఫ్యామిలీ ఉంటుంది కదా, వాటిని ఇంపాక్ట్ చేసుకుంటే అది కరెక్ట్ కాదు సార్. ఈ వర్కింగ్ అవర్స్ పెంచడం వల్ల ఈ ఐటీ కంపెనీస్ కి అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్ ఏముంటాయి సార్? ఇప్పుడు మనకి చూస్తుంటే మేజర్ గా కర్ణాటక ప్రభుత్వం చెప్తుంది ఏంటంటే అండి, ఇప్పుడు మన ఐటీ ఎంప్లాయీస్ కి ఈ వర్క్ అవర్స్ పెంచడం వల్ల మన ప్రొడక్టివిటీ పెరుగుతుంది, ఎక్కువ కంపెనీస్ వచ్చే అవకాశం ఉంది, వాళ్ళని అట్రాక్ట్ చేయడం కోసం చెప్తున్నాం అనేసి అంటున్నారు. బట్ ఐ డోంట్ థింక్ ఇట్ రియలీ వర్క్స్ అవుట్ అండి. ఎందుకంటే దీనివల్ల అన్ఎంప్లాయ్మెంట్ పెరిగే అవకాశం 100% ఉంది. ఎందుకంటారా, ఇప్పుడు మనకి 12 hours లేదా 9 hours రెగ్యులర్ వర్క్ అవర్స్లో ఏదైతే మనం 48 hours per week చేస్తున్నామో అది చేస్తే మనకి 3 shifts రొటేషన్ చేస్తూ ఉంటాము. ఇప్పుడు మనం ఆ 3 shiftsని 2 shiftsగా, అంటే ఆ 3 shiftsని 2 shiftsగా మనకి కుదించే అవకాశం చాలా ఎక్కువ ఉంది. 2 షిఫ్ట్లు కుదించిన ఆ టైం సరిపోద్దా సార్? జనరల్ గా అవర్స్ 24 hours లో ఎలా టైమింగ్స్ ఎలా పాసిబిలిటీ అవుతుంది సార్? అంటే ఇప్పుడు మనకి ఇప్పుడు 3 అంటే ఒక కొంత ప్రోడక్ట్ ఆఫ్ వర్క్ ఉంటే అది ఒక 3 షిఫ్ట్లో వర్క్ చేస్తూ ఉంటే ఈ వర్కింగ్ అవర్స్ పెంచడం వల్ల అది 2 షిఫ్ట్లు వాళ్ళకే సరిపోయింది. అంటే అన్ఎంప్లాయ్మెంట్ రిస్క్ ఫ్యాక్టర్ అనేది చాలా ఎక్కువ ఉందండి. చాలా మంది ఉద్యోగాలు కోల్పోయే అవకాశం చాలా ఎక్కువ ఉంది. సో దీనివల్ల వాళ్ళకి వర్క్ అంటే ప్రొడక్టివిటీ పెరగవచ్చు, ప్రాజెక్ట్లో ఎక్కువ లాభాలు రావచ్చు. బట్ అట్ ద ఎండ్ ఆఫ్ ద డే చూసుకుంటే ఒక స్కిల్డ్ ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో చాలా మంది రోడ్డుకు వచ్చేస్తారు. సో దీనివల్ల మనకి అన్ఎంప్లాయ్మెంట్ అనేది చాలా ఎక్కువ పెరిగిపోతుంది. ఇప్పుడు మనకి గవర్నమెంట్ జాబ్స్ అంతగా ఏం లేవు, కనీసం ప్రైవేట్ ఆర్గనైజేషన్లో ఉన్న జాబ్స్ అయినా కానీ ఇప్పుడు కొత్త లాస్ వీటిని మనం ప్రపోజ్ చేసి వాటిని ఆమోదిస్తే వీటి వల్ల అన్ఎంప్లాయ్మెంట్ పెరిగే అవకాశం చాలా ఎక్కువ ఉంది. ఒక సీనియర్ ఐటీ ప్రొఫెషనల్ ఎంప్లాయీగా మీరు మీ ఏదైతే ఇష్యూ ఉందో లేకపోతే ఆ బాధ అనొచ్చు, దాన్ని ప్రభుత్వాలకు కావచ్చు ఇట్లా ఐటీ కంపెనీస్ కావచ్చు, అంటే మీరు ఇచ్చే సలహా కావచ్చు, ఏ విధంగా చెప్పగలరా సార్? సో మనం ఏదైనా కానీ మన ప్రజల కోసము అంటే దే ఆర్ లైక్ వాళ్ళు మనుషులే అండి. ఇప్పుడు మేము కూడా ఐటీ ఎంప్లాయీస్ అందరం కూడా మనుషులమే. సో వాళ్ళకి కూడా ఒకటి ఉంటుంది, పర్సనల్ లైఫ్ ఉంటుంది. అవన్నీ కూడా డిస్టర్బ్ కాకుండా పర్సనల్కి ప్రొఫెషనల్కి బ్యాలెన్స్ అనేది కరెక్ట్గా క్రియేట్ అవ్వాలి. అండ్ ఇంకొకటి ఏంటంటే అంత ఈజీగా ఇప్పుడు చేస్తున్న జాబ్స్ అంత ఈజీగా వచ్చినాయి కాదండి. ఒక చేత్తో డిగ్రీ పట్టా పట్టుకొని ఇంకో చేత్తో ఖాళీ పొట్ట పట్టుకొని అమీర్పేట్ లాంటి సెంటర్స్ అన్నింటిలో తిరిగి ఆ కోర్సులు ఈ కోర్సులను నేర్చుకొని ఆ ఇంటర్వ్యూస్ అని అటెండ్ అయ్యి లాస్ట్కి ఎన్నో చేసుకొని కష్టపడితేనే ఈ జాబ్స్ వచ్చినాయి, అంత ఈజీగా రాలేదు. ఇప్పుడున్న ఎంప్లాయీస్ అందరూ కూడా ఎన్నో కష్టాలు ఉన్నాయి, కడుపు చించుకుంటే కాలం పడుతుందని చెప్పేసి చాలా ఎంప్లాయీస్ చాలా వరకు ఇదవుతున్నారు. సో వాళ్ళకి గవర్నమెంట్ నుంచి ఒక కైండ్ ఆఫ్ సపోర్ట్. ఇప్పుడు చూడండి, మీరు 14 గంటలు చచ్చినట్టు పని చేయాల్సిందే అని ఒక మెయిల్ వచ్చింది. సో మెయిల్ వచ్చినప్పుడు ప్రస్తుతానికి అయితే ఇంకా ఆమోదయోగంగా రాలేదు. సో ఇట్ హ్యాస్ టు, బట్ అది వచ్చినప్పుడు ఒక ఎంప్లాయీస్ గా దే హ్యావ్ టు, వాళ్ళకి ఆ బర్డెన్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. సో అలా కాకుండా ఏదైతే మనకి ఎంప్లాయీస్ తరపున గవర్నమెంట్ ఒక స్ట్రాంగ్ రాస్ని తీసుకొస్తుందో అప్పుడు వాళ్ళకి ఒక కైండ్ ఆఫ్ మోరల్ సపోర్ట్ గా ఉంటుంది. సో మన తరపున కూడా మాట్లాడటానికి ఒక ఆర్గనైజేషన్ ఉంది, ఒక లేబర్ మినిస్టర్ ఉన్నారు, ఒక ధైర్యంగా ఉంటుంది. సో ఈ ఐటీ ఎంప్లాయీస్ ఇప్పుడు ఇష్యూ వస్తుందని అంటున్నారు. సో దీనికి ఐటీ ఎంప్లాయీస్ మద్దతు లభిస్తుంది అనుకుంటున్నారా? ధైర్యంగా వచ్చి అంటే మేము ఏదన్నా గట్టిగా ప్రశ్నిస్తే శాలరీ కట్ చేయడం కానీ ఇలాంటి ఫైర్ చేయడం కానీ అని ఇందాక మీరు అన్నారు. సో భారతదేశం అంతా స్టేట్ కంట్రీ వైజ్ మొత్తం ఎంప్లాయీస్ అంటే దీనికి మద్దతు తెలుపుతారండి? గుడ్ క్వశ్చన్ సార్. యాక్చువల్గా ప్రతి ఎంప్లాయీ ఒక భయం మనసులో ఉంది, అంటే చేయడానికి మనస్ఫూర్తిగా విల్లింగ్నెస్ లేదు, ఇట్స్ నాట్ వెల్కమింగ్. కాకపోతే ఈ ప్రెజర్ తీసుకొచ్చినప్పుడు ఫైర్ ఎక్కడ అవుతారో లేదా కాల్ తీసుకొచ్చి వెంటనే ఆ కాల్లోనే సెల్ఫ్ రిజిగ్నేషన్ ఇనిషియేట్ చేసి ఆర్గనైజేషన్లోని మెయిల్లోనే అతను స్వతహాగా రిజైన్ పెడుతున్నారు అని చెప్పి కంపెనీ నుంచి ఎక్కడ టర్మినేట్ చేస్తారో
అన్న భయంతో ఒక్కొక్క ఎంప్లాయీ, అంటే ఇప్పుడు ఈ జరిగే ప్రాసెస్ కూడా 1-to-1 జరుగుతుందండి, చాలా కాన్ఫిడెన్షియల్గా జరుగుతుంది, మూడో వ్యక్తికి తెలియకుండా చాలా కాన్ఫిడెన్షియల్గా చేస్తారు. సో ఇట్లా ఉన్నంత కాలం ఏమీ చేయలేము. బట్ ఏ రోజైతే మనం భయాన్ని దాటి ధైర్యం వైపు అడుగేస్తామో అక్కడే మన నిజమైన జీవితాన్ని జీవిస్తాం. సో ఇప్పుడు ఒక్కొక్కడిగా ఉన్నంతకాలం ఎవ్వరు ఏది చేయలేరు. ఎప్పుడైతే నీకు ఒక్కొక్క కరెంట్ని విరగొట్టడం చాలా ఈజీ, అదే ఒక గ్రూప్ ఆఫ్ కండిల్. సో యూనిటీ, ఆ యూనిటీని మనం ఒక బండల్గా ఉంటే ఎవ్వరు ఏం చేయలేరు. సో ఇలా ప్రతి ఒక్క ఎంప్లాయీ కూడా దీన్ని స్వాగతించకుండా ప్రతిఘటించి, మీకు ఒక వాయిస్ ఉంది, రైట్ టు ఫ్రీడమ్ ఉంది, రైట్ టు వాయిస్ ఉంది. సో ఆ రైట్ టు వాయిస్, రైట్ టు ఫ్రీడమ్, మీ మనసులో ఉన్నదాన్ని ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా యూనిటీగా వచ్చి బయటకి చెప్పిన నాడే మనం ఏదైనా చేయగలుగుతాం. ఇప్పుడు ఎందుకంటే ఈరోజు శ్రమ దోపిడీ అనేది ప్రతి ఒక్క రంగంలో జరుగుతూనే ఉంది. సో ఐటీ అనేది దానికి అతీతం ఏమి కాదు. సో ఐటీ ప్రొఫెషనల్స్ ఈరోజు చూస్తే ల్యాప్టాప్ లేచిన దగ్గర నుంచి రాత్రి వరకు అదే ఉంటూనే ఉంది. సో మనకి ఒక పర్సనల్ లైఫ్ ఉంది, మనకి ఒక ఫ్యామిలీ ఉంది, మనకి ఆశలు ఉన్నాయి, మనకి కొన్ని ప్యాషన్ ఉంది. సో వీటన్నిటిని కూడా మనం బ్యాలెన్స్ చేసుకోవాలి. మన జీవితంలో మనం ముందుకు వెళ్ళాలి. మనం బతుకుతుంది జీతం కోసం కాదు, మనకంటూ ఒక జీవితం ఉంది అని మనం గుర్తించి మన వాయిస్ని ఎప్పుడైతే మనం తీసుకెళ్తామో ప్రజల్లోకి కావచ్చు, ప్రభుత్వాలు కూడా మనకు అండగా నిలబడతాయి. సో ఖచ్చితంగా అండి, ఇది మన జీవితం, ఓన్లీ వన్ లైఫ్, ఒక్కసారి మాత్రమే మనం బతకగలం, ఒక్కసారి మాత్రమే మనం ఉంటుంది. సో దాన్ని ఎటువంటి పరిస్థితుల్లో కూడా కాంప్రమైజ్ కాకుండా మనం వర్క్ చేస్తూ మన ప్యాషన్స్కి కూడా కొంత టైంని కేటాయిస్తూ ఉన్నారానే మనకు ఒక బ్యాలెన్స్ ఉంటుంది, ఒక సాటిస్ఫాక్షన్ ఉంటుంది. సో ఈ లైఫ్ పోతే మళ్ళీ రాదు సార్. సో ఈ ధైర్యంగా ఎప్పుడైతే మనం వాయిస్ వినిపిస్తామో ప్రభుత్వాలు కూడా మన యొక్క ప్రాబ్లమ్స్ వాళ్ళ దాకా వెళ్తాయి, ప్రభుత్వాలు కూడా మన వైపు నుంచి ఉంటాయి, దానికి తగిన పరిష్కారాలు వస్తాయి. సో ఒక్కడే అనుకుంటే ఎప్పటికీ ఏది కాదు. చూసారు కదండి, ఒక ఐటీ ప్రొఫెషనల్ ఎంప్లాయీ అంటే తన వర్క్ భారం పెంచడం వల్ల ఎలాంటి సమస్యలు వస్తాయి అని తన బాధని చెప్తున్నారు. సో చూసే ఈ వీడియో ఐటీ ఎంప్లాయీస్ అందరికీ రీచ్ అవ్వాలి. ఐటీ కంపెనీస్ వాళ్ళు కావచ్చు, ప్రభుత్వాలు కూడా కావచ్చు, స్పందించని ఎటువంటి పని భారం వాళ్ళ మీద పడకుండా చేసుకుంటూ ఈ ఇష్యూని సాల్వ్ చేసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ హ్యావింగ్ మీ హియర్. అండ్ మా ఐటీ ప్రొఫెషనల్స్ బాధలన్నిటికి కూడా జనాల ముందుకు తీసుకెళ్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్.